మా సిట్ చేయడం వచ్చేయండి మా అన్న వచ్చేయండి రైట్. నిజంగా గీన ముచ్చట్లు వింటే మాత్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఉలికి పడుతుందండి. మీరు చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో వింటారు హిందుత్వవాదం, సనాతన ధర్మం కరుడుగట్టిన రక్షకుడు ఎవరు అంటే రాజాసింగ్. సీరియస్ యాక్షన్, క్రమశిక్షణ ఉల్లంఘనపై రాజాసింగ్పై చర్యలు, అధిష్టానం నుంచి స్టేట్ యూనిట్కు ఆదేశాలు, త్వరలో నోటీసులు ఇవ్వనున్న క్రమశిక్షణ కమిటీ, కొంతకాలంగా పార్టీపై సొంత నేతలపై విమర్శలు, కవిత వ్యాఖ్యలకు మద్దతుతో తారాస్థాయికి ఇష్యూ, దమ్ముంటే సస్పెండ్ చేయండి, అదే జరిగితే అందరి జాతకాలు బయట పెడతా, తేడా బ్యాచ్తో పార్టీని స్ట్రాంగ్ చేయలేం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏం చెప్తుండండి రాజాసింగ్? రాజాసింగ్ ఏమన్నా అంటాడా? అరే నాయన మన బీజేపీ పార్టీకి సంబంధించి చక్కగా లేదురా, మన బీజేపీ పార్టీని చక్కగా చేసుకుందాం, మన బీజేపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంచిగా చేసుకుందాం అంటాడు. 2028లో అధికారంలోకి రావాలంటే కొద్దిగా తేడా బ్యాచ్ ఉన్నది, ఆ తేడా బ్యాచ్ని మనం బయటికి పంపిద్దాం అంటాడు. అంతే, తేడా బ్యాచ్తో పార్టీని స్ట్రాంగ్ చేయలేమనేది రాజాసింగ్. ఒక పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం, ఆ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే అధికారంలో ఉండడం కోసం ఏకైక టాస్క్ రాజాసింగ్ చేస్తాడు. ఈ రాజాసింగ్ ఏం చేస్తాడంటే సీరియస్ యాక్షన్, క్రమశిక్షణ ఉల్లంఘన సీరియస్ యాక్షన్ ఈయన మీద పెడతాడు. పెడితే మొత్తం అందరి జాతకాలన్నీ ఊడవీకి పట్టుకొచ్చి పెడతా అంటాడు. ఆయన ఏమంటలేడండి. రాజాసింగ్ వాదన ఒకటే, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకురావాలంటే ఆ పార్టీలో అంతర్గతంగా కొద్దిగా తేడా బ్యాచ్ ఉన్నది, అది ఉండడం వల్ల పార్టీని స్ట్రాంగ్ చేయలేం, ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ చేయాలంటే వాళ్ళని కొద్దిగా చక్కగా ఉండమని చెప్పుర్రి అని చెప్పిండు. చెప్తే దీనికి ఏం చేసిళ్ళు అంటే పూర్తి స్థాయిలో గట్టెట్ట మాట్లాడుతూ పార్టీ రూల్స్, సొంత పార్టీ మీద సొంత పార్టీ నేతల మీద అంటే విపక్షం మీద వేరే పార్టీల మీద మాట్లాడాలా? అరే మన ఇల్లే చక్కగా లేదురా నాయన అంటే పక్కని ఇంటికి పోతాయంటే కన్నతల్లికి బువ్వ పెట్టినాడట పిన్నతల్లికి చీరగోని ఇచ్చినట్టు ఏదో శాస్త్రం ఉంటుంది, ఎందుకంటే గట్ల తయారైంది. ఆయన ఏమంటుండని ఆయన ఏమన్నా అంటాడా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు 100%. నేను పెట్టిన పోల్లో 89.72% వచ్చింది, నేను 90% వచ్చింది ఆల్మోస్ట్. ఆయన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తాడు. మనం అధికారంలోకి రావాలంటే మంచి నాయకత్వం ఉండాలి, దాంతోపాటు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి, మీరేం కాపాడనవసరం, మీరు సభ పెడితే మా సద్దులు మేము తెచ్చుకుంటాం, మా కిరాయి మేము పెట్టుకుంటాం, మా బండ్లో సైకిల్ ఎడ్ల బండ్లో ఏదో ఒకటి వేసుకుని వస్తామని మీ పార్టీ వాళ్ళే అంటారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఉన్న ముచ్చడే చెప్తున్నాడు. రాజాసింగ్ ఏమన్నా తప్ప అయింది? హిందుత్వాన్ని కలబడి నిలబడి పతంగి పార్టీకి సుక్కలు చూపెడుతున్నాడు. గిలాంటోని భారతీయ జనతా పార్టీగా గిలాంటి ఆయన మీద చర్యలు తీసుకుంటా అంటే ఇక పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డకు నేను చెప్తున్నా కదా, ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఏం మాట్లాడాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా? నేనేమంటున్నానంటే గిసొంటి ఆయన చెప్పిన దాన్ని సలహాలు సూచనలు తీసుకోర్రి, పార్టీలను బలోపేతం చేయండి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏది బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, ఈటల రాజేందర్ అయినా, రఘునందన్ రావు అయినా, ఇంకెవరైనా ఆ లక్ష్మణ్ అయినా, ఇంకెవరైనా ఉన్నా మీ పార్టీకి సంబంధించి ఆయనను మంచిగా మాట్లాడి పిలిచి మాట్లాడుర్రి. అంతేగాని